కాయిటివ్ మీడియా 2023 సార్వత్రిక ఎలక్షన్స్ టైంలో కేటీఆర్ సహా పలువురు గులాబీ నేతలు నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన ప్రత్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించినట్టు సిట్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ప్రశ్నించేందుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సిట్ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో భాగంగా సిట్ నోటీసుల్లో హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. కేటీఆర్ ని కలిసేందుకు వీల్లేదని ఎర్రబెల్లిని అడ్డుకున్న పోలీసులు దాంతో చేసేదేం లేక అక్కడే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పోలీసుల తీరుపై ఖండించి కేటీఆర్ ని కలవడానికి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎలా ఆపుతారు అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికల ముందు మా చిన్నదొర కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వటం సరికాదన్నారు. ఇది ముమ్మాటికి డైవర్షన్ పాలిటిక్స్ కి రేవంత్ సర్కార్ పాల్పడుతుందని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలని ఎర్రబెల్లి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో నాటకానికి తెరలేపి ప్రజలని పక్కదోవ పట్టిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారిందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మా నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకు ముందే చెప్పారని ఎర్రబెల్లి గళం విప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలను అక్రమ కేసులు నోటీసులతో వేధించడంపై సమయం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కూడా 2 రోజుల క్రితం సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంలోనే హరీష్ రావుకు తన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందో సిట్ అధికారులు వివరాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే కేటీఆర్ సోదరి కవిత కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పలుమార్లు ఆరోపించారు. భావాన్ని కూడా చూడకుండా తన భర్త ఫోన్ ను కూడా కేటీఆర్ ట్యాప్ చేయించారంటూ కవిత ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ ని మరింత డ్యామేజ్ చేస్తూ ఇరకాటంలో పడేసినట్లయింది. ఈ నేపథ్యంలో కవితతో పాటు ఇతర బాధితుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కేటీఆర్ సహా ఇతర నేతలు ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారో తెలుసుకునేందుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే జరిగిన విచారణలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఇదే వాస్తవం అయితే త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సిట్ అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక సీఎం రేవంతే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తనను ఇరికించడంలో ఎర్రబెల్లి పాత్ర ప్రధానంగా ఉన్నట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా సిట్ విచారణలో ఎర్రబెల్లి పాత్ర ఉన్నట్లు తేలితే ఎర్రబెల్లి కూడా త్వరలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సర్వత్రా వినిపిస్తుంది. మరి సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ఎప్పటికీ ఛేదిస్తుందో, ఎవరెవరిని దోషులుగా బయట పెడుతుందో ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.